హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు ఆలు పరోటా అయితే రెడీ చేయాలని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేగినాక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి గగడ వేగినాక కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసాను. మీరు కూడా ట్రై చేయండి, ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత అల్లం పేస్ట్ మగ్గినాక పసుపు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను, తర్వాత తగినంత కారం అయితే వేసాను. అది కూడా మగ్గుతుంది. ట్రై చేయండి ఖచ్చితంగా, కొత్తగా ట్రై చేయాలి. ఎప్పుడు చపాతీ అంటే ఏం తింటాం చెప్పండి. అందుకని ఆలు పరోటా అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ బంగాళదుంపలు, అందులో గ్రీన్ బటానీ ఉంటుంది కదండి, అది ఉడకబెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని మంచిగా మెత్తగా అది మ్యాష్ చేశాను. అది కూడా వేసేసాను. అది కూడా వేసి మొత్తం కలిసి అంతవరకు తిప్పుతూనే ఉండాలండి, కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి మంచిగా అంతా కలిసే వరకు తిప్పి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ దాకా ఉంచేసి మంచిగా మగ్గుతుంది. అది అంతా పట్టుద్ది కదా, అదంతా పట్టే వరకు తిప్పుతూనే ఉండాలి సిమ్లో పెట్టేసి. అది మగ్గినాక స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆల్రెడీ నేను గోధుమ పిండి, సాల్ట్, వాటర్ పోసేసి కలిపేసి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక చపాతీ అయితే సరిగ్గా రాలేదు. ఫస్ట్ టైం కదా, ఏదో వస్తుందో రాదో అన్నట్టు ట్రై చేశాను, కానీ ఫస్ట్ది రాలేదు. సెకండ్ది అయితే నేను చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కూడా ఎంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తర్వాత కూడా ఫస్ట్ది అయితే మధ్యలో నుంచి చీలి బయటకు వచ్చేసిందండి. అదైతే తీసేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకోటి అయితే ట్రై చేశాను, మంచిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదిగోండి మంచిగా నీట్గా వచ్చింది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చెప్పలేనండి. మంచిగా సిమ్లో పెట్టేసి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి ఉంటే కూడా చాలా బాగుంటుంది, కానీ నెయ్యి కంటే ఆయిల్ బెస్ట్ అనిపించింది. మంచిగా అటు ఇటు దోరగా సిమ్లోనే మంచిగా మగ్గితే అది కూడా మగ్గుతుందండి.